Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు మన దగ్గర 2025 హోండా ఆనెట్ 2.0 ఉంది. ఆల్రెడీ ఈ బైక్ యొక్క డీటెయిల్ రివ్యూ అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను. దీంట్లో ఏంటంటే బైక్ యొక్క రైడ్ రివ్యూ అన్నమాట. దీంట్లో ఈ బైక్ యొక్క సస్పెన్షన్ ఎలా ఉంది, టైర్స్ ఎలా ఉన్నాయి, బ్రేక్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా చెప్తాను. ఈ బైక్ కొనాలా వద్దా అని కూడా ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. సో డూ వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో #road to 10K అని చెప్పి కూడా కామెంట్ అయితే చేయండి. సో ఎవరైనా నియర్ బై ఆదిలాబాద్ ఎనీ హోండా ప్రోడక్ట్ తీసుకుందాం అనుకుంటే శ్రీ మహాలక్ష్మి హోండా వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి. అలాగే మీకు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది కూడా కనిపిస్తుంటాయి, మీరు కాంటాక్ట్ అయితే చేయొచ్చు. సో లేట్ చేయకుండా బైక్ని స్టార్ట్ చేసి రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కూర్చోగానే బైక్ అయితే నాకు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. అరౌండ్ 142 kgs వెయిట్ ఉంటుంది. నా హైట్ అనేది అరౌండ్ 5.6. సో నేను ఈజీగా బైక్ని అయితే డ్రైవ్ చేయగలుగుతున్నా. బైక్ అయితే చాలా ఈజీ టు ఫ్లిక్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఒకసారి ఇగ్నిషన్ ఆన్ చేస్తాను. సో ఇట్ సేస్ హోండా. సో మనకి TFT కన్సోల్ వస్తుంది, 4.2 inches అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. సో లెట్ మీ టర్న్ ఆన్. సో ఎగ్జాస్ట్ నోట్ కూడా వినిపిస్తాను. సో అరౌండ్ 8000 RPM దాటిన తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ వైబ్రేషన్స్ మనకి ట్యాంక్ దగ్గర నోటీస్ అవుతున్నాయి, లిటిల్ బిట్ హ్యాండిల్ బార్ దగ్గర ఉన్నాయి. అది కామన్గా ఉంటుంది ఏ మోటార్ సైకిల్లో అయినా. సో మనకి హయ్యర్ RPMలోనే వైబ్రేషన్స్ ఉన్నాయి, లేకపోతే ఇంజన్ అనేది చాలా స్మూత్ అంటే చాలా స్మూత్ ఉంది. ఐ లవ్ ది ఇంజన్. సో దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ వస్తుంది కాబట్టి క్లచ్ కూడా చాలా లైట్ ఉంది. సో లెట్ స్టార్ట్. రోడ్ కూడా మనకి లిటిల్ బిట్ లూజ్ గ్రావెల్ లాంటిది ఉంది. వైజర్ క్లోజ్ చేస్తాను. సో చెక్ ది పవర్. సో మొత్తం లూజ్ గ్రావెల్. ఇలాంటి రోడ్లో కూడా బైక్ అనేది ఎక్కడ గ్రిప్ అనేది మిస్ అవ్వట్లేదు. సో చాలా అంటే చాలా మంచి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఎందుకంటే దీంట్లో మనకి వైడర్ టైర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ది చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, బట్ రియర్ది ఏంటంటే మనకి లిటిల్ బిట్ స్టిఫర్ సైడ్లో ఉంది. దానివల్ల మనకి బెనిఫిట్ ఏమవుతుంది అని అంటే, మీరు హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు, కార్నరింగ్ చేస్తున్నప్పుడు సస్పెన్షన్ అనేది మనకు రియర్ది హార్డర్ సెట్లో ఉంటే ఏమవుతుంది అంటే మనకు బెటర్ స్టెబిలిటీ అండ్ బెటర్ గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. స్టెబిలిటీ బాగుంటుంది. అలాగే మనం కార్నరింగ్లో ఎంత లీన్ చేసినా కూడా ఆ బౌన్సింగ్ ఎఫెక్ట్ అనేది రాదు. సో హ్యాండ్లింగ్ కూడా మనకి ఏంటంటే అప్రైట్ ఉంది. ఫుట్ పెగ్స్ కూడా మనకి ఫ్రంట్ సెట్టే ఉన్నాయి, రియర్ సెట్ లేవు. కాబట్టి మనకి రైడింగ్ పోస్చర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. దీంట్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS అనేది ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి రోడ్లో మనం ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆఫ్ ఉన్నప్పుడు, సడన్ థ్రాడ్ ఇచ్చినప్పుడు ఎక్సెస్ వీల్ స్పిన్ అయిపోతుంది, లేకపోతే బురదలో ఉన్నప్పుడు కానీ ఇంకా ఎనీ సిచ్యువేషన్లో కానీ మనం థ్రాడిల్ ఇచ్చినప్పుడు ఏంటంటే రియర్ వీల్ అనేది స్కిడ్ అయిపోయి పడిపోయే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. బట్ దీంట్లో ఆ ప్రాబ్లం అయితే లేదు. మీకు కావాల్సినప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే ఆఫ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ ఉంది అండ్ డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది కదా. ఒకసారి మీకు రియర్ బ్రేక్ అనేది అప్లై చేసి చూపిస్తాను. అరౌండ్ స్పీడ్ ఆఫ్ 35-40లో వెళ్ళి టెస్ట్ చేద్దాం. ఇక్కడ మనకి టోటల్గా లూజ్ గ్రావెల్ కూడా ఉంది కాబట్టి. సో బ్రేక్ అనేది చాలా హార్డ్గా ప్రెస్ చేస్తాను, అయినా కూడా మనకి ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి గేర్ అనేది స్ట్రక్ అయిపోతుంది. సో ఆఫ్టర్ ఫస్ట్ సర్వీస్ నాకు తెలిసి అది నార్మల్ అయిపోవాలి. సో ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్ ABS ఉంది, చెక్ చేద్దాం. మీకోసం టెస్ట్ చేస్తున్నాను. ఎంత హార్డ్గా ప్రెస్ చేసినా కూడా మనకి ఎక్కడ స్కిడ్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలు లేవు, ఎందుకంటే డ్యూయల్ ఛానల్ ABS వల్ల ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంది. ఇలాంటి రోడ్లో కూడా మీరు ఫాస్ట్గా వెళ్ళి సడన్గా మీరు గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా రియర్ వీల్ అనేది స్కిడ్ అవ్వట్లేదు, స్పిన్ అవ్వట్లేదు. అలాగే మనకి బ్రేక్స్ కూడా చాలా బాగా పడుతున్నాయి. ఒకసారి హైవే పైన వెళ్ళిన తర్వాత మీకు టాప్ స్పీడ్ చెక్ చేసి చూపిస్తాను. అండ్ అలాగే బ్రేక్స్ కూడా అరౌండ్ 60 స్పీడ్లో బ్రేక్స్ అనేది టెస్ట్ చేసి చూపిస్తాను. సో బైక్ అయితే ఇలాంటి రోడ్లో కూడా చాలా బాగా మనకి గ్రిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఫ్రంట్ మనకి 110 సెక్షన్ ఉంది, రియర్ మనకి 140 సెక్షన్ ఉంది. అండ్ బ్రేక్స్ కూడా మనకి ఏంటంటే పెటల్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏందో మీకు అన్ని వీడియోస్లో చెప్తూనే ఉంటాను. బెటర్ హీట్ డిసిపేషన్ అనేది అవుతూ ఉంటుంది. అండ్ దీంట్లో మనకి USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. సో Type-C ఛార్జింగ్ పోర్ట్ ఎక్కడ కనిపించట్లేదు అనుకుంటున్నారా? సో అది ఇక్కడైతే దాచిపెట్టారు.
సో బెటర్ దాన్ని ఇక్కడ నుంచి తీసి ఇక్కడైనా లేకపోతే ఎక్కడైనా ఇచ్చుంటే బాగుండేది, లేకపోతే ఇక్కడ పక్కన ఇచ్చినా కూడా బాగుండేది. సో ఆ పొజిషన్ అనేది చాలా రాంగ్ ఉంది. అండ్ దీంట్లో మనకి హజార్డ్ స్విచ్ కూడా ఉంది. అండ్ ఫ్రంట్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయి కదా అవి మనకి ఆల్వేస్ ఆన్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఒకసారి రోడ్ పైన ఎక్కిచ్చేసి టాప్ స్పీడ్ అనేది చెక్ చేద్దాం, పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. సో ఇలాంటి రోడ్లో కూడా మనకి ఎక్కడ తగిలే ఛాన్స్ అయితే అస్సలు లేదు. సో రోడ్ పైకి వచ్చేసాను. లెట్ మీ పుట్ ఇన్ ఫస్ట్ గేర్. ఓ మై గాడ్, ఇనిషియల్ పికప్ అయితే చాలా బాగుంది. లెట్స్ చెక్ ది టాప్ స్పీడ్. ఫోర్త్ గేర్లో ఆల్మోస్ట్ 90 క్రాస్ అవుతుంది. ఫిఫ్త్ గేర్, దీంట్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. సో 107 అయితే చాలా తొందరగా వెళ్ళిపోతున్నది. సో మనకి ఇనిషియల్ నుంచి ఏదైతే మనకి 90 స్పీడ్ ఉంటుంది కదా అది చాలా క్విక్ ఉంది. దాని తర్వాత ఏంటంటే ఇది 2 వోల్ట్ ఇంజన్ కాబట్టి కొద్దిగా పవర్ అనేది చాలా లీనియర్గా వస్తుంది. ఆఫ్టర్ మనకి 90 అనేది అంత పర్ఫార్మెన్స్ అనేది లేదు. అండ్ ఇది మనకి ఎయిర్ కూల్డ్ ఇంజన్, అరౌండ్ 17 bhp పవర్, అలాగే 15.7 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇనిషియల్ గేర్స్లలో మనకి ఆ టార్క్ అనేది లిటరల్గా తెలుస్తూ ఉంది. సో ఇనిషియల్లో చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది దీని యొక్క పికప్ అనేది. MT-15ని అండ్ అపాచీ 204ని కూడా బీట్ చేస్తుంది ఇనిషియల్లో, అంత మంచి పర్ఫార్మెన్స్ అనేది. కానీ టాప్ ఎండ్లో ఏంటంటే చాలా లీనియర్ ఉంటుంది. సో టాప్ ఎండ్ పర్ఫార్మెన్స్ కోసం కాదు ఇది. అండ్ అబోవ్ 100 వెళ్ళిన తర్వాత కూడా లిటిల్ బిట్ ఆఫ్ వైబ్రేషన్స్ నాకు ఇక్కడ ట్యాంక్ దగ్గర అనిపించింది తప్ప వైబ్రేషన్స్ కూడా ఎక్కువైతే ఏం లేవు దీంట్లో. చాలా అంటే చాలా బాగుంది. హోండా తెలిసిందే కదా, సో ఇంజన్కి పెట్టిన పేరు. సో అన్నీ మనకి జపనీస్ ఇంజన్స్ అన్నీ కూడా ఇలాగే చాలా స్మూత్ ఉంటాయి, లైక్ యమహా కానీ సుజుకి కానీ. సో ఎక్స్ట్రీమ్గా గేర్స్ అనేది డౌన్ చేసినా కూడా రియర్ వీల్ అనేది లాక్ అవ్వట్లేదు. ఇక్కడ నుంచి యూటర్న్ అయితే చేద్దాం. సో టర్నింగ్ రేడియస్ కూడా చాలా బాగుంది. ఒకవేళ కార్నరింగ్ చేద్దాం అనుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ మోటార్ సైకిల్ని చూడండి, ఈజీ టు ఫ్లిక్ అన్నమాట. సో మీరు ఎంత బెండ్ చేద్దాం అనుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఇంత మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో ఇలా చేయమని చెప్పి అనట్లేదు, బట్ మీకు టెస్ట్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉందని చెప్పేసి. సో ఈ స్పీడోమీటర్ కూడా చాలా క్లియర్ ఉంది, మనకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా చాలా క్లియర్గా అనిపిస్తుంది. సో ఎక్కడ మనకి వైబ్రేషన్స్ కూడా లేవు. అండ్ ఒకసారి బ్రేక్స్ అనేది టెస్ట్ చేద్దాం. అరౌండ్ స్పీడ్ ఆఫ్ 70లో టెస్ట్ చేద్దాం. ఫ్రంట్ బ్రేక్ బైక్ అయితే చాలా క్రేజీ ఉంది, చాలా అంటే చాలా క్రేజీ ఉంది. మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తాను. స్పీడ్ ఆఫ్ 60. సో ఆ నిసిన్ బ్రేక్ ప్యాడ్స్ వల్ల మనకి ఆ బయట అనేది లీటర్గా తెలుస్తుంది. ఒకసారి మనం రియర్ది ప్రెస్ చేసి చూద్దాం. స్పీడ్ ఆఫ్ 60-65. రియర్ది కూడా బాగుంది, బట్ రియర్తో కంపేర్ చేసుకుంటే ఫ్రంట్ అనేది చాలా అంటే చాలా బాగుంది. నాకు పర్సనల్లీ ఫ్రంట్ బ్రేక్ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ ఒకసారి కంబైన్డ్గా యూజ్ చేసి చూద్దాం. అరౌండ్ 70 స్పీడ్లో కంబైన్డ్గా క్లిక్ చేస్తే చాలా తొందరగా మనకి బైక్ అనేది ఆగిపోతుంది. స్టాప్ అండ్ డిస్టెన్స్ అనేది చాలా తొందరగా ఆపేస్తున్నది. సో బ్రేక్స్ ఆ 2 కూడా అండ్ టైర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ది అయితే ప్రతి ఒక్క చిన్న చిన్న పౌడర్లు అయితే చాలా ఈజీగా మేనేజ్ చేస్తుంది. రియర్ది మనకి స్టిఫ్ ఉండడం వల్ల ఏంటంటే హై స్పీడ్లో కూడా చాలా మంచి స్టెబిలిటీ అనేది ఉంది. సో మీరు టూరింగ్కి వాడుకుందాం అంటే లాంగ్ రైడ్స్ చేద్దాం అనుకున్నా కూడా అరౌండ్ 1 డేలో మీరు 300 to 500 కిలోమీటర్స్ అయితే చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ఏంటంటే మనకు ఎయిర్ కూల్డ్ ఇంజన్తో వస్తుంది, ఆయిల్ కూల్డ్ కాదు. సో ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఇచ్చుంటే ఏంటంటే మనం కొద్దిగా ఎక్కువ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయొచ్చు. కంపేర్ టు ఎయిర్ కూల్డ్ ఇంజన్లో ఏంటంటే కొద్దిగా మనకు హీట్ అనేది తొందరగా ప్రొడ్యూస్ అవుతుంది, అంత తొందరగా కూల్ కూడా అవ్వదు. సో మనకి ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటే ఏంటంటే మనకు హీట్ అనేది తొందరగా తగ్గిపోతుంది కాబట్టి మీరు లాంగ్ రైడ్స్లో చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం యూటర్న్ అనేది చేద్దాం. సో స్లిప్పర్ క్లచ్ వల్ల మనకి అడ్వాంటేజ్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం వెళ్ళిపోయి సో ఇండికేటర్స్ అయితే ఆఫ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ సో ఇటు నుంచి మనం వచ్చిన రూట్లోనే వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ బైక్ని తీసుకోవాలా వద్దా ప్రతి ఒక్క పాయింట్ గురించి కూడా మాట్లాడతాను. వినవే బర్రపిల్ల నువ్వు వినవే బర్రపిల్ల, మై ఫేవరెట్ సాంగ్, జోక్స్ అపార్ట్. సో 2025లో హోండా హార్నెట్ని ఎవరు తీసుకోవాలి?
సో ఎవరైతే హోండా నుంచి ఒక నేకెడ్ స్పోర్ట్ మోటార్ సైకిల్ చూస్తున్నారో, లాంగ్ టర్మ్కి ఇంజన్ కావాలి, రిలయబుల్ ఇంజన్ కావాలి. సో పర్ఫార్మెన్స్ అనేది హై స్పీడ్స్ అవసరం లేదు, టాప్ అండ్ వెళ్ళము, మాకు సిటీలోనే కావాలి, మంచి ఇనిషియల్ టార్క్ అనేది కావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, అలాగే స్పేర్ పార్ట్స్ కూడా దొరకాలి, సర్వీస్ సెంటర్ ప్రతి ఒక్క ప్లేస్లో ఉండాలి, సర్వీస్ అనేది చాలా తక్కువ ప్రైస్లో అయిపోవాలి అనుకుంటే మీరు ఈ మోటార్ సైకిల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మనకి మంచి టైర్స్ అయితే ఉన్నాయి, మంచి బ్రేక్స్ ఉన్నాయి, అలాగే మనకి యూఎస్డి సస్పెన్షన్ ఉంది, అది కూడా మనకి చాలా మంచి సస్పెన్షన్ అయితే ఉంది, ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సో దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. మీకు కావాలంటే మీ మొబైల్ని కనెక్ట్ చేసుకొని మ్యూజిక్ కానీ, నావిగేషన్ కానీ, సో చాలా మీరు కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఇవన్నీ కూడా మీరు యాక్సెస్ అయితే చేయొచ్చు. హోండా సింక్, రోడ్ సింక్ అనే యాప్ ఉంటుంది. సో అది మీరు ఇన్స్టాల్ చేసుకుంటే కనెక్టివిటీ ఫీచర్స్ అన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచి ప్రీమియం స్విచ్ గేర్స్ ఉన్నాయి. సో అన్నీ ఓవరాల్గా చాలా బాగున్నాయి. బట్ ఒకటి ఏంటంటే రియర్ మనకి రేడియల్ టైర్ అనేది ఇవ్వాల్సింది, అదొకటి ఇవ్వలేదు. అండ్ ఆయిల్ కూలర్ ఇచ్చి ఉంటే ఇంకొద్దిగా బెటర్గా ఉండేది. బ్రేక్స్ బాగున్నాయి, సస్పెన్షన్ బాగుంది, మైలేజ్ కూడా అరౌండ్ 12 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. చూడడానికి చాలా బల్కీగా అనిపిస్తుంది కదా. సో మైలేజ్ అరౌండ్ మీకు 38 నుంచి 45 కిలోమీటర్స్ మధ్యలో వస్తుంది, డిపెండ్ ఆన్ హౌ యూ రైడ్. సో మీరు నడిపేదాన్ని బట్టి మైలేజ్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి సో మైలేజ్ అనేది నేను ఎగ్జాక్ట్ చెప్పట్లేదు. సో ప్రతి ఒక్కళ్ళ రైడింగ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. బట్ హోండా ఇంజన్ కాబట్టి మీరు ఆ మాత్రం మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ రైడింగ్ పోస్చర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మనకి లీనింగ్ యాంగిల్ అనేది లేదు, మంచి అప్రైట్ ఉంది. లిటిల్ బిట్ లీన్ అయితే అవ్వాలి మీరు కొద్దిగా ఫ్రంట్కి, అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఈ ప్రైస్ గురించి మాట్లాడితే మెయిన్లీ ప్రైస్ అనేది అరౌండ్ మనకి 1,90,000 నుంచి 95,000 మధ్యలో వస్తుంది. ఇది ప్లేస్ టు ప్లేస్ వేరీ అవుతుంది కాబట్టి అప్రాక్సిమేట్ ప్రైస్ అనేది చెప్తున్నాను. సో ప్రైస్ అనేది కొద్దిగా నాకు లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ ఏంటంటే మీరు పెట్టిన ప్రైస్కి ఈ మోటార్ సైకిల్ లాంగ్ టర్మ్ యూజ్ చేసుకున్నామంటే ఆ పెట్టిన పైసలన్నీ కూడా మీకు వర్తుంటాయి అన్నమాట. కొద్దిగా మాకు టాప్ అండ్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే మీరు NS200 లేకపోతే అపాచీకి వెళ్ళొచ్చు. అపాచీ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు NS200తో కంపేర్ చేసుకుంటే. ఎందుకు అని అంటే మనకి ఆ వచ్చే ప్రైస్కి యూఎస్డి ఫోర్క్స్ కానీ, డ్యూయల్ ఛానల్ ABS, అలాగే మనకు దగ్గర రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. సో రెయిన్, అర్బన్, రోడ్ అని చెప్పేసి దాంట్లో ఏంటంటే మనకు ఆ మోడ్ బట్టి ఆ ABS యొక్క ఇంట్రూజన్ కానీ అలాగే పవర్లో మనకి డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు. మీరు అర్బన్ ఇంకా రెయిన్ మోడ్లో నడుపుకుంటే ఏంటంటే కొద్దిగా పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, పవర్ అండ్ టార్క్ తగ్గుతుంది, అక్కడ మీకు మైలేజ్ అనేది పెరుగుతుంది. అదే మీరు స్పోర్ట్ మోడ్లో యూజ్ చేసుకుంటే ఏంటంటే మనకు ఆ ఇంజన్ యొక్క టోటల్ మనం ఇంజన్ అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మనం టాప్ ఎండ్స్ కానీ, టాప్ స్పీడ్స్ అవన్నీ కూడా మీరు దాంట్లో అయితే చేయొచ్చు. సో ఓవరాల్గా ఇదైతే 2025 హోండా హార్నెట్ 2.0 ఒక డీటెయిల్డ్ రైడ్ రివ్యూ అయితే. సో వీడియో ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. సో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.